లోకల్ నా పాట అబ్జెక్ట్ ఎవరు ఓకేనా ఓకేనా ఓకేనా. అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ మాధురెడ్డి గారి మేడం గారి ఆధ్వర్యంలో కడప నగరం 4వ డివిజన్లో 1,40,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వార్డులో విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ కడప నగరాన్ని అభివృద్ధి చేయడంలోనే లక్ష్యంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ముందుకెళ్ళడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. గతంలో ఈరోజు సురేష్ బాబు గారు మేయర్గా 10 సంవత్సరాలు ఉన్నారు, అంజద్ బాషా గారు 10 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళు అధికారాన్ని వాళ్ళ ప్రజలకు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు జరిగే కార్యక్రమాలు చేయకుండా ఈరోజు వాళ్ళు ప్రజలను మోసం చేసిన విషయాన్ని ఇక్కడ మనం తిరుగుతూ ఉంటే అందరికీ అర్థమవుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడిన మేము ఈ ప్రజలకు అన్ని రకాల అన్నదాలతో ఉంటాం. ఈరోజు ఈ వార్డులో కూడా తిరగడం జరిగింది. వారు కూడా కొన్ని చోట్ల కాలువలు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, తర్వాత పింఛన్లు కానీ రావట్లేదని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని మేము పరిలోకి తీసుకొని రాబోయే రోజుల్లో దగ్గరగా ఉండి ప్రభుత్వంతో ఖచ్చితంగా మేము మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కడప నగరం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మేడం గారు ముందుకెళ్ళడం, దాంట్లో మేము భాగస్వాములం కావడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు, తర్వాత మంత్రులు అందరూ ప్రభుత్వం అంతా ప్రజల అభివృద్ధి ఒకవైపు అయితే, తర్వాత ఇది మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు తీసుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను.